చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఉన్నారు. మీరు దామోదర రాజనరసింహని మాదిగా గుర్తించట్లేదా? మాదిగ కాదనే మేము మాదిగలకు మాకు స్థానం ఇవ్వమని అంటున్నాం. మాదిగ ఉపకులాలు కాదన్నా మాదిగ కులానికి ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. దాన్ని ధిక్కరించడం కాదు, ఆయనకి ఇవ్వద్దన్న ఆలోచన మాకు కాదు. మాకున్న ఆలోచనల్లో మాకు ఇవ్వమని మాది ఒకటే డిమాండ్. అంటే ఎందుకు ఈ స్టేట్మెంట్ చేయాల్సి వస్తుందంటే నికార్సైన మాదిగ కాదు మీరు అంటున్నారు, మాకు ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదు, మా కోటా కింద మాకు రావాలి, మా జనాభా పరంగా రైట్ డిమాండ్. రాహుల్ స్టేట్మెంట్ అది, రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఇత్తే హిస్సేదారి ఇత్తే భాగదారి, ఎవరెంతో వారికి అంత అనేటువంటి. కానీ ఎందుకు ఆయనను నికార్సైన మాదిగ కాదు అనేటువంటిది ఎందుకు మెన్షన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది? సిచ్యువేషను ఏర్పడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఎప్పుడైనా అన్నదమ్ములం విడిపోతూ ఉంటాం, ఎవరి వాటా వాళ్ళకి రావాల్సిందే. ఇప్పుడు విడిపోయినాం, ఇన్ని రోజులంటే కలిసి ఉన్నాం కాబట్టి సరే మాలను మన వాళ్ళే, మాదిగలు మన వాళ్ళే, మాదిగ ఉపకులాలు మనయే, మాల ఉపకులాలు మనయే అని మనం అనుకున్నాం. కానీ ఈరోజు జనాభాలో పెద్ద సంఖ్యలో ఉండి 50 లక్షల పైన ఉండి ఈరోజు మనకంటూ ఒక రిప్రజెంటేటివ్ మంత్రివర్గంలో లేకపోతే చాలా బాధగా ఉన్నది. కాబట్టే మేము అడుగుతా ఉన్నాం. సంఖ్యలో ఎక్కువ మాదిగలకు అన్యాయం జరిగింది తెలంగాణలో, మాలలు తక్కువ ఉన్న సంఖ్యలో లబ్ధి ఎక్కువ జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ జరుగుతున్న చర్చ తప్పకుండా ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు మాలలకు అధిక సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది, ఎంపీలు ఇవ్వడం జరిగింది. ఇంకా మేము అడగకపోతే మా ప్రజలు మమ్మల్ని క్షమించరు. కాబట్టే ఈరోజు అధిక సంఖ్యలో 50 లక్షల పైన ఉన్న జనాభాకు ఒక ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. కవంపల్లి సత్యనారాయణ గారు, ఫైనల్గా అధిష్టానం ఒకవేళ మీరు అడిగినటువంటి హామీని పరిశీలించకపోతే, పరిగణలోకి తీసుకోకపోతే, ఈసారి అవకాశం ఇవ్వకపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఆ స్టెప్ తీసుకునే అవకాశం రాదని ఆశపడతా ఉన్నాం. తప్పకుండా మాకు అవకాశం వస్తుంది. మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. సుశిక్షితుడైన నాయకునిలాగా కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉంటాం. ఒకటి వివేక్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కూడా మీ టీంని ఒకరు లీడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కీలక టీం అనేటువంటి చర్చ జరుగుతుంది. నిజంగా అట్లేమనుందా? నిజంగా చెప్పాలంటే వివేక్కు మాకు సంబంధం లేదు. వివేక్ షెడ్యూల్డ్ క్యాస్టే, మాల సామాజిక వర్గం. ఆయనకు మంత్రివర్గం ఇవ్వాలని మేము డిమాండ్ చేయలేము, మంత్రివర్గం వద్దని మేము డిమాండ్ చేయలేము. మాకు కావాలని కోరుకోవాలి, కానీ వేరే వాళ్ళ కోసం పనిచేసేలాగా ఉన్నారండి ఈ మాదిగలు. ఇంత చదువుకొని మేము వివేకంగా ఉండి మాకు ఒకరు చెప్తే మేము వాళ్ళకు ఊడిగం చేసే విధంగా ఉన్నామా? ఇది చాలా బాధాకరంగా ఉన్నది. మేము వేరే వాళ్ళకు పనిచేస్తున్నాం కాదు, ఇది పాత మాదిగలం కాదు. కాబట్టి మేము కొత్త రక్తం, విద్యావంతులం, మా కోసం మేము బ్రతికే వాళ్ళం, మా కోసం మేము పోరాటం చేసుకునే వాళ్ళం, కానీ వేరే వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళం కాదు. చివరగా లాస్ట్ ఒక్క లైన్ కవంపల్లి సత్యనారాయణ గారు, రాహుల్ గాంధీ కోర్ లైన్ కిత్తే హిస్సేదారి ఉత్తే భాగ్యదారి, ఇందాక చెప్పినట్టుగానే ఎవరెంతనో వారికి అంతా అనేటువంటిది. ఒకవేళ మీకు రేపు ఇంప్లిమెంటేషన్ జరగకపోతే రాహుల్ చెప్పిన నినాదం కూడా పక్కకి వెళ్ళిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది తెలంగాణ కూడా. దానిపైన చెప్తాను. అట్లా ఉండదు. రాహుల్ గాంధీ గారి మనసులో నుండి పుట్టినటువంటి ఆలోచనల నుండి పుట్టినటువంటి మాట జిత్నే హిస్సేదారి ఉత్నే భాగ్యదారి. కాబట్టి ఆయన చెప్పిన మాటకు అందరం కట్టుబడి ఉన్నాం. తను కూడా ఇవ్వాలన్న ఆలోచన లోపల దేశమంతా ఆలోచింపజేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. వర్గీకరణ చేస్తానని ఈరోజు మాట ఇచ్చినారు, మాట ప్రకారంగా చేసినారు. ప్రభుత్వం వస్తే కేటగరైజేషన్ చేస్తామని చేవెళ్ళ సభలో చెప్పినారు, ఈరోజు చేసినారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందో 1 ఆగస్టు నాడు 4 ఏప్రిల్ వరకు ముగించేస్తారు ప్రాసెస్. కాబట్టి 9 నెలల లోపల శీఘ్రవంతంగా చేసినారు. కాబట్టి మేము కూడా ఆశతో ఉన్నాం. ఆశ భంగపడనీయడు, తప్పకుండా తను ఇస్తాడన్న ఆలోచనలో ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ఎవరి కోసమో పనిచేయడానికి మాదిగలు సిద్ధంగా లేరు. చేంజ్ అయింది, జనరేషన్ చేంజ్ అయింది. మేము అన్ని రకాలుగా ఎదిగాము. సో మా హక్కుల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాము, ఎవరికో పావుగా వాడుకోవడానికి లేదు అంటూనే దామోదర రాజనరసింహ నికార్సైనటువంటి మాదిగ కాదు, మాదిగ సామాజిక వర్గం నుంచిగా ఆయనను మాదిగ సామాజిక వర్గంగా మేము ఆయనను గుర్తించట్లేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. కుండబద్దలు కొట్టినట్టు కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్ గారు, హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.